బ్రహ్మ సంహిత చదువుకోబోతున్నాం. అయితే బ్రహ్మ సంహిత చదువుకోబోయే ముందల మనం ఒక ఆచార్యుడి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు చదివిన పుస్తకాలన్నీ మనం శ్రీల ప్రభుపాద రాసిన గ్రంథాలు. ఇప్పుడు చదవబోయేది బ్రహ్మ సంహిత. దీనికి భాష్యం ఇచ్చింది కూడా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర. అందుకని నేను ఈరోజు మొదటిగా ఆ బ్రహ్మ సంహితలోనే చివరిలో పరిచయం ఉంది, అది చదువుతాను. తర్వాత గ్రంథానికి అంటే బ్రహ్మ సంహిత పరిచయం శ్రీల ప్రభుపాద రాశారు ఇంగ్లీష్లో, దానికి అనువాదం మనకి తెలుగులో ఉంది, అది చదువుతాను. ఈరోజు దాంతో మొదలు పెడదాం. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పరిచయం. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు సుప్రసిద్ధమైన శ్రీ జగన్నాథపురి పుణ్యక్షేత్రం నందు జన్మించారు. వీరి తండ్రి గారైన శ్రీల భక్తి వినోద ఠాకూర్ వారు శ్రీ చైతన్య మహాప్రభువుల నుండి గురు శిష్య పరంపరగా వచ్చుచున్న శ్రీ కృష్ణ చైతన్యవంతులలో ప్రముఖులైన ఆధ్యాత్మిక గురువులు. కాబట్టి ఈయన భక్తి వినోద్ ఠాకూర్ యొక్క ఆయన స్వయంగా పుత్రుడు. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ వారు ప్రభుత్వ న్యాయశాఖలో మేజిస్ట్రేట్, అంటే అప్పట్లో మేజిస్ట్రేట్ అనే ఇప్పుడు మనం జడ్జి అంటున్నాం, ఆ పదవిని నిర్వహిస్తున్నప్పటికీ శ్రీ చైతన్య మహాప్రభు బోధనలు భారతదేశం అంతటా ప్రచారం ఒకటకు విశేష కృషి చేసిరి. కానీ దురదృష్టవశాత్తు మానవులు దేవాదిదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన భక్తియుక్త సేవా సిద్ధాంతములను విస్మరింపసాగిరి. అంటే భక్తి వినోద్ ఠాకూర్ ప్రయత్నం చేస్తున్నారు ప్రచారం, కానీ అందరూ విస్మరిస్తూ ఉన్నారు. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ వారు విశ్వవ్యాప్తమైన కృష్ణ చైతన్యోద్యమమును గూర్చిన ఒక స్వప్నమును చూచెను. భక్తి వినోద్ ఠాకూర్ ఒక కల వచ్చింది. ఏంటి ఆ స్వప్న? సాఫల్యమునకు తనకు తోడ్పడుటకై ఒక పుత్రుని ప్రసాదింపమని భగవంతుని వేడుకొనిరి. ఇక్కడ భగవంతుని వేడుకొని ఇచ్చారు. నిజానికి అది ఎక్కడంటే మీరు అంటే అప్పుడు భక్తి వినోద్ ఠాకూరు పూరిలో ఉన్నారు. పూరిలో ఉన్నప్పుడు ఎవరైనా పూరి జగన్నాథుని దర్శనం చేసుకుంటే జగన్నాథుడికి మందిరానికి వెనక వైపున ఒక మూలలో, ఇంకా చెప్పాలంటే అది నైరుతి మూల అయి ఉండొచ్చు, ఆ మూలలో విమలాదేవి, అంటే అక్కడ బిమలాదేవి అంటారు, అక్కడ విమలాదేవి విగ్రహం ఉంటుంది. అందరూ గుడి ఉంది, ఉపాలయం అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అందుకని ఈయన భక్తి వినోద్ ఠాకూర్ అక్కడే ప్రార్థించారు. ఎందుకని? ఎవరి కోసం? ప్రచారం కోసం ఒక పుత్రుడిని కావాలని ప్రార్థించడం జరిగింది. జగన్నాథుడిని కూడా ప్రార్థిస్తారు అక్కడ, జగన్నాథుడు ప్రధాన ఆలయం కాబట్టి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు 1874వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన జగన్నాథపురి క్షేత్రమున అవతరించారు. ఆయన అక్కడ జన్మించారు. ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అక్కడ ఆవిర్భవించారని చెప్పచ్చు. అవతరించారనే పదం వాడం మనం, భగవంతుడికే వాడతాం. ఆవిర్భవించారు అంటాం ఎవరు? ఆచార్యులకైతే. ఇక్కడ అవతరించారని రాశారు. శ్రీల భక్తి వినోద్ ఠాకూరు ప్రసిద్ధమైన జగన్నాథ మందిరమునకు కార్యనిర్వహణాధికారిగా ఉండేది. అక్కడ అప్పట్లో కార్యనిర్వహణాధికారిగా కూడా ఉన్నారంట భక్తి వినోద్ ఠాకూర్ అక్కడ. దీనికి పూరిలోని జగన్నాథ మందిరానికి. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ వారు తమ కుమారునకు బిమల ప్రసాద్ అని నామకరణం చేసిరి. ఎందుకనంటే అక్కడ ప్రార్థన చేశారు కాబట్టి ఇక్కడ బిమల అని ఇచ్చారు. ఎందుకంటే బెంగాల్లోనూ మరియు ఒరిస్సాలో కూడా వాళ్ళు కొంతమంది పలకరు బిమల ప్రసాద్ నిజానికి, కానీ వీళ్ళు వి బదులు అంటారు కాబట్టి అది బిమల ప్రసాద్ అయింది. బిమల ప్రసాద్ తన 7వ ఏటనే భగవద్గీత యందలి 700 శ్లోకములను కంఠస్థం చేసుకున్నటే గాక జ్ఞానప్రదమైన వాటి వ్యాఖ్యానమును కూడా వివరింపసాగింది. 7వ ఏటనే ఆయనకి 700 శ్లోకాలు ఉన్నాయి కదా, 711 శ్లోకాలు, అవన్నీ కూడా వచ్చేసినాయి. ఎవరికి? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి 7 ఏళ్ల వయసులో. అంతేకాదు వాటిని వివరించడం కూడా చేశారు. సాధారణంగా చాలామందికి కనీస శ్లోకాలు బట్టి పడితే ఇక వివరించడం కూడా అంటే చాలా కష్టం. శ్రీల భక్తి వినోద్ ఠాకూరు కృష్ణ చైతన్య తత్వముపై అనేక గ్రంథములను వ్యాసములను రచించింది. ఆయన తన కుమారునకు గ్రంథ ముద్రణ యందును ప్రూఫులు సరిచూచుట యందును చక్కని శిక్షణ ఇచ్చెను.
కాబట్టి భక్తివినోద్ ఠాకూర్ ఇవన్నీ గ్రంథాలు రాయడం ఇవన్నీ చేశారు. ఆయనకి ఈ ముద్రని అంతా తెలుసు. కాబట్టి అందులో ఈయనకి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్కి అంటే బిమల ప్రసాద్కి శిక్షణ ఇవ్వడం జరిగింది అప్పట్లో. అది సాధారణమైన విషయం కాదు, అప్పట్లో అది చాలా పెద్ద విషయం. ఇప్పుడంటే మనకి ప్రింటింగ్ ప్రెస్లు ఇవన్నీ వచ్చేసి కంప్యూటర్ అంతా అయిపోయింది కాబట్టి చాలా సులభం అనుకుంటాం. కానీ ఆ రోజుల్లో అవంతా చేయడం అంటే వాళ్ళు ముద్రించాలంటే మీకు తెలుసో లేదో చాలామంది వాళ్ళు ఏంటంటే ముద్రించడానికి ఇనపై ఉంటాయి, అవన్నీ రివర్స్లో ఉంటాయి. అవి పెట్టుకొని ఒకసారి వచ్చేసి చూసుకోవాలి ఇది ఆ అక్షరమా కాదా అని. అవన్నీ పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని అవన్నీ సరిగ్గా ఉందా లేదా అని అదే ప్రూఫ్లు చూడడం అంటే అది అంత కష్టమైన విషయం అనమాట. ఇప్పుడంటే మనం కంప్యూటర్లో కొట్టేస్తున్నాం, కానీ అది చాలా కష్టమైన విషయం. అందుకని అవన్నీ కూడా నేర్పించారు ఎవరికి? భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్కి. 25 సంవత్సరముల నాటికే బిమల ప్రసాద్ సంస్కృత భాష యందును గణితమునందును జ్యోతిష్య శాస్త్రమునందును పండితునిగా ప్రఖ్యాతిగాంచెను. 25 ఏళ్లకే ఈ విధంగా గణితం, సంస్కృత భాష, జ్యోతిష్యం అన్నీ వచ్చేసినాయి. అతడు రచించిన సూర్య సిద్ధాంతము అను జ్యోతిష్య గ్రంథము వలన అతని పాండిత్యమునకు గుర్తింపు లభించుటయేగాక ఆయనకు సిద్ధాంత సరస్వతి అను బిరుదు కూడా ప్రాప్తించను. కాబట్టి ఆయనకి జ్యోతిష్యంలో నిజానికి చెప్పాలంటే ఇది ఆస్ట్రానమీ. నిజానికి పూర్తిగా జ్యోతిష్యం గురించి రాయలేదు ఆయన, ఇక్కడ జ్యోతిష్యం అని రాశారు. ఆస్ట్రానమీ అంటే ఏంటి? ఖగోళ శాస్త్రం అని చెప్పుకోవాలి. అంటే ఈ గ్రహాల యొక్క గతులు వాటిని ఎలా ఉంటాయి అనే దాని గురించి రాశారు. అది కొంచెం జ్యోతిష్యానికి కూడా సంబంధించింది ఇక్కడ, అందుకని అలా రాశారు. అందుకని దానివల్ల ఏంటి? ఆ సిద్ధాంత సరస్వతి అనే బిరుదు, సిద్ధాంతంలో దిట్టయ్యారు కాబట్టి సిద్ధాంత సరస్వతి అనే బిరుదుని ఆయనకి ఇచ్చారు. అందుకే మనం ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి అని పిలుస్తున్నాం. 1905లో సిద్ధాంత సరస్వతి వారు తన తండ్రి గారి సూచన మేరకు గౌరకిషోర దాస్ బాబాజీ మహారాజు నుండి దీక్షను అంగీకరించింది. ఆయన గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఆయన ఎవరు? ఆయన భక్తివినోద్ ఠాకూర్ నుండి శిక్షణ పొందే వ్యక్తే, ఆచార్యుడు. ఆయన కూడా అంటే భక్తివినోద్ ఠాకూర్ని శిక్షా గురువుగానే స్వీకరించారు. ఎవరు? గౌరకిషోర్ దాస్ బాబాజీ. అంటే భక్తివినోద్ ఠాకూర్ యొక్క శిష్యులు గౌరకిషోర్ దాస్ బాబాజీ, గౌరకిషోర్ దాస్ బాబాజీ శిష్యులు భక్తిసిద్ధాంత సరస్వతి. గౌరకిషోర్ దాస్ బాబాజీ నిరక్షరాస్యులైనప్పటికీ గొప్ప మహాత్మునిగాను గొప్ప శ్రీకృష్ణ భక్తునిగాను ప్రసిద్ధిగాంచింది. గొప్ప విద్యావంతుడైన తన శిష్యుని వినయ విధేయతలకును అంకిత భావమునకును శ్రీల గౌరకిషోర్ దాస్ బాబాజీ మిక్కిలి సంతృప్తి చెందారు. ఎవరి పట్ల? తన యొక్క శిష్యుడు ఎవరు? భక్తిసిద్ధాంత ఆయనకి ఎంతో ఇవన్నీ 25 ఏళ్లకి అన్నీ నేర్చుకొని గణితంలో పండితుడయ్యి, జ్యోతిష్యంలో పండితుడయ్యి, ఇవన్నీ చేసేసి ఆయన వెళ్ళి ఎవరి దగ్గర దీక్ష తీసుకున్నారు? చదవడం రాయడం రాని గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్. ఆయనకు రాదు నిజానికి, ఆయన తీసుకున్నారు. నిజానికి ఈ సందర్భంలో ఒకళ్ళు అడుగుతారన్నమాట, ఇది సిద్ధాంత నువ్వేంటి ఇలాగా ఎవరో చదువులేని ఆయన దగ్గర దీక్ష తీసుకున్నావంటే ఆయన అంటారు అలా ఏం లేదు. అప్పుడు ఆయన పడవలో వెళ్తూ ఉంటారు. భక్తిసిద్ధాంత చెప్తారనమాట. పడవలో వాడు ఎవరు అడిగితే ఈ పడవకి ఏదైతే ఇప్పుడు ఇంజన్లు నడుస్తుండేవి కదా, పడవలు కొంచెం చిన్న చిన్న ఇంజన్లు పెట్టేవాడు. ఈ ఇంజను గౌరకిషోర్ దాస్ బాబాజీ, ఈ పడవ నేను అని చెప్తారనమాట. అంటే ఇంజన్ నడవకపోతే పడవ ఎక్కడికి వెళ్ళదు కదా. అలాగే నాకు స్ఫూర్తి ప్రేరణ అంతా కూడా గౌరకిషోర్ దాస్ బాబాజీ. ఆయన చదువు ఉన్నా లేకపోయినా సంబంధం ఏం లేదు అనేది ఇక్కడ దాని అర్థం. కాబట్టి తృప్తి చెంద అంతేగాక అతనిని ఆశీర్వదించు ఇతర కార్యక్రమాలన్నింటినీ విడిచి పరమ సత్యమును ప్రచారం చేయమని ఆదేశించాను. కాబట్టి గౌరకిషోర్ దాస్ బాబాజీ ఏం చెప్పారు? అన్ని పనులు, ఎందుకంటే అప్పటి వరకు ఆయన జ్యోతిష్యం ఇవన్నీ చదువుతున్నారు కదా, ఇవన్నీ వదిలేసి పరమ సత్యాన్ని ప్రచారం చేయమని ఆదేశం ఇచ్చారు గౌరకిషోర్ దాస్ బాబాజీ భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్కి. అది మొదలుకొని సిద్ధాంత సరస్వతి తన తండ్రి గారు చేయుచున్న భగవత్ తత్వ ప్రచార కార్యక్రమంలో తండ్రికి తగిన సహచరునిగా నిరూపించుకొనెను. కాబట్టి నిజానికి భక్తివినోద్ ఠాకూర్ ప్రార్థించిందే ఇలాంటి కొడుకు కోసం. కాబట్టి ఆయన కూడా అందులోనే ఇంకా మొదలుపెట్టాడు ప్రచారం చేయడం. భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్. శ్రీల భక్తివినోద్ ఠాకూర్ 1914లో తిరోభవించిరి. అనంతరం సిద్ధాంత సరస్వతి తన తండ్రి గారు స్థాపించిన సజ్జన తోషణి అను పత్రికకు సంపాదకత్వమును స్వీకరించారు. ఆ పత్రిక ఆయన తీసుకున్నారు. కృష్ణ చైతన్య సాహిత్య ప్రచురణ కొరకై భగవత్ ప్రెస్ అను సంస్థను స్థాపించారు. ఎవరు? భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ భగవత్ ప్రెస్ అనే దాన్ని స్థాపించారు. 1918లో
సిద్ధాంత సరస్వతి సన్యాసాశ్రమమును స్వీకరించింది. అప్పటి నుండి వారు భక్తిసిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ అను నామాన్ని పొందిరి. కాబట్టి అప్పటి నుంచి భక్తి సిద్ధాంత అనేది మనం భక్తి మామూలుగా భక్తి ప్రకారం, సిద్ధాంత సరస్వతి అనేది ఆయనకు వచ్చిన బిరుదు. తర్వాత గోస్వామి మహారాజ్ అనేది మామూలుగా సన్యాసములకి ఇచ్చే పేర్లు. భక్తి తర్వాత గోస్వామి మహారాజ్ అనేది సన్యాసం ద్వారా వచ్చింది. సిద్ధాంత సరస్వతి అది కూడా కలిపేసి పెట్టేశారు అనమాట. కృష్ణ చైతన్య తత్వ ప్రచారమునకై భారతదేశం నందు 64 గౌడీయ మఠ శాఖలను నిర్వహించను. ఈ ప్రచారానికి ఆయన మొట్టమొదటి ఉద్యమంగా ఇంకా ఎక్కువగా చేసింది ఎవరంటే భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఇప్పుడు మనం అనుకుంటాం ప్రభుపాద ఆచార్యుడని, ఆయనకంటే కూడా ముందల ఎవరంటే భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూరే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు చెప్పాలంటే. ఆయన గౌడీయ మఠం ఇప్పటికి కూడా ఉన్నాయి ఆ గౌడీయ మఠాలు, 64 గౌడీయ మఠాలు భారతదేశంలో. అప్పట్లో 1, 2 బయట ఎక్కడో స్థాపించారు, ఎవరు భక్తిసిద్ధాంత శిష్యులే, అది కూడా వస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానమైన శ్రీధామ మాయాపురం నందలి చైతన్య గౌడీయ మఠము ఈ శాఖలకు ప్రధాన కేంద్రము. అది కూడా పూరిలో చూడొచ్చు. ప్రధాన కేంద్రం ఏంటంటే పూరి కాదు, మాయాపూర్లో ఉంటుంది ఇది. ఎక్కడ చైతన్య గౌడీయ మఠం అనేది. క్రమంగా ఆయన కృష్ణ చైతన్య ప్రచారము కొరకై తన శిష్యులను ఐరోపా ఖండ దేశములకు పంపాను. ఎవరు? భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్. అప్పటికే కొంతమంది సన్యాసం ఇచ్చి శిష్యులకి వాళ్ళని ఐరోపా పంపించారు. కానీ వాళ్ళు ఎవరు కూడా అంటే విజయవంతం కాలేదు. అక్కడ ప్రచారం చేసి ఎవరిని మార్చడం ఇవన్నీ పెద్దగా చేయలేదు. 1, 2 చిన్నగా ఏదో ఒక ఇల్లులాగా అద్దెకు తీసుకొని స్థాపించడం అనేది జరిగింది. ఏది? గౌడీయ మఠాన్ని. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి కృష్ణ చైతన్య సంప్రదాయమును 20వ శతాబ్ది యొక్క సాంకేతిక సామాజిక పరిస్థితులకు అనుగుణముగా తీర్చిదిద్దాను. నిజానికి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూరే మన ఉద్యమంలో అప్పటి వరకు సన్యాసం ఇట్లాంటివన్నీ ఉండేవి కాదు. భక్తిసిద్ధాంతకు ముందల ఆయనే ఈ సన్యాసాశ్రమాన్ని ఎలా సన్యాసం స్వీకరించాలి, అదేవిధంగా హరినామ దీక్ష, బ్రాహ్మణ దీక్ష, ఇవన్నీ మంత్రాలు, ఈ పాంచరాత్రిక విధానం ఏదైతే ఉందో అన్నీ, ఆరాధన అంటే విగ్రహారాధన, ఇవన్నీ కూడా ఆయనే మొదలుపెట్టారు ఉద్యమంలో. మరి మీరు ఎవరైనా ప్రశ్న రావచ్చు, మరి అంతకు ముందర ఏముంది ఈయన ఈ మంది మొదలు పెట్టక ముందలంటే, అంతకు ముందర ఎక్కువగా భాగవత విధి అంటే హరినామం చేయడం, భగవద్గీత గ్రంథాలు చదువుకోవడం, భగవంతుడికి నివేదించిన ప్రసాదాన్నే తీసుకోవడం, ఈ విధంగా ఉండేవాళ్ళు. ఈ ఆరాధన ఇవన్నీ ఎక్కువగా ఉండేవి కాదు. ఏది? భగవంతుడికి. అంటే విగ్రహాలు ఉన్నాయి అప్పుడు కూడా, కానీ ఎక్కువగా అంటే అంత ఎక్కువగా ఉండేది కాదు. పాంచరాత్రిక విధానం అంత ఖచ్చితంగా చేయడం ఇవన్నీ ఉండేవి కాదు. ఎందుకంటే ఇప్పుడు దీక్ష, దీనికి ఒక పద్ధతి, దీనికి ఒక యజ్ఞం, ఇవన్నీ కూడా ఆయనే మొదలుపెట్టారు చెప్పాలంటే. అంతకు ముందర కేవలం మరి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఆయన గురువు ఎలా అంటే గంగానదిలో స్నానం చేసి వస్తే ఆయన మంత్రం ఇచ్చారు, అంతే, అయిపోయింది, అదే దీక్ష. అది కూడా ఏంటి? హరినామం చెప్తారు అంతే, హరే కృష్ణ మంత్రం. కృష్ణ చైతన్య ప్రచారంను విశ్వవ్యాప్త మునరించుటకు ముద్రణాలయంను ఒక ప్రముఖ సాధనముగా భావించను. ఎవరు? భక్తిసిద్ధాంత. అంటే ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ అనేది ఏదైతే ఉందో అదే బృహద్ మృదంగం అనేవాళ్ళు ఆయన. అంటే ఇది ముద్రించడం ద్వారా ఈ పుస్తకాలు అందరూ చదవడం ద్వారానే ఎక్కువ వ్యాప్తి చెందుతుంది అని. ఈ కార్యక్రమంలో భాగముగా తాను స్వయంగా కొన్ని ప్రామాణిక గ్రంథములను అనువదించుటేగాక వ్యాఖ్యానములను, దార్శనిక వ్యాసములను రచించి ప్రచురించును. కాబట్టి అప్పటి కాలానికి అనుగుణంగా వ్యాసాలు రాయడం, వ్యాఖ్యానాలు చేయడం, ఇవన్నీ కూడా ఆయన స్వయంగా చేస్తూ ఉండేవాళ్ళు. సన్యాసాశ్రమం స్వీకరించిన తన శిష్యులు పాశ్చాత్య రీతిలో దుస్తులు ధరించుటకును, కాలినడకకు బదులుగా ఆధునిక ప్రయాణ సాధనములను ఉపయోగించుటకును అనుమతించిన గురువులలో ఆయన మొట్టమొదటివారు. అంటే పాశ్చాత్య వాళ్ళలాగా డ్రెస్సులు వేసుకొని ఎలా అయినా వేయండి, మీరు హరినామం చేయడం, ప్రచారం చేయడం ప్రధానం. అంతేగాని అంతకు ముందర వరకు అందరూ కాలినడకన సాధువులంటే అలా ఉండేది. కానీ ప్రయాణ సాధనాలు, కార్లు, బస్సులు, విమానాలు ఎలా అయినా వెళ్ళండి, కానీ ప్రచారం చేయడం ముఖ్యం. హరినామం, భగవంతుడి యొక్క సందేశం, కృష్ణుడి యొక్క ఉపదేశం అన్ని ప్రదేశాలకు వెళ్ళడం ముఖ్యమని ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారన్నమాట ఈ యొక్క సాధు సమాజంలో. 1922లో కలకత్తాలోని గౌడీయ మఠం నందు శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతిని కలియుటకై అభయ చరణ్ డే అను నామము గల మేధావి యువకుడు అయిన ఒక కళాశాల విద్యార్థి వచ్చాను. ఎవరు ఈ అభయ చరణ్ డే? ఆయనే శ్రీల ప్రభుపాద. మనం అంటే అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. శ్రీకృష్ణ చైతన్యామృత సందేశమును పాశ్చాత్య దేశముల యందు ఆంగ్ల భాషలో ప్రచారం చేయమని శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఆ నవ యువకుడిని వెంటనే ఆదేశించను.
ఆయన మొదటి ప్రవచనంలోనే ఆయన ప్రవచనానికి కూర్చుంటారు ఎవరు, అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద, అప్పుడు అభయ చరణ్ డే అనే పేరు అప్పటికి. కూర్చున్నప్పుడు ఆయన చూసి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు, నువ్వు చాలా యువకుడిలాగా ఉన్నావు, నువ్వెందుకు మరి ఆంగ్లంలో ఉన్న వాళ్ళకి ఆంగ్లంలో కూడా ప్రచారం చేయొచ్చు, నువ్వు బాగా చదువుకున్నావు కదా అని ఆయనతో అంటారంట. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి గారి కోరికను వెంటనే నెరవేర్చలేకపోయినను అభయ చరణ్ డే గౌడీయ మఠ సేవలకు ముఖ్య కార్యకర్త అయ్యను. గౌడీయ మఠంలో చాలా ఆయన సేవలు చేశారంట. అప్పుడు 1933లో అభయ్ శ్రీల భక్తి సిద్ధాంత గారి నుండి దీక్షను స్వీకరించి, ఈ దీక్ష కూడా ఇక్కడ అలహాబాద్లో స్వీకరిస్తారు, అలహాబాద్ గౌడీయ మఠంలోనే దీక్ష తీసుకుంటారు. స్వీకరించి అతనికి ప్రామాణిక శిష్యుడయ్యను. గురువుగారు అతనికి అభయ చరణారవింద అని నామాన్ని ఇచ్చారు. అభయ చరణారవింద అనే నామాన్ని ఇచ్చారు ఆయనకి. 1930లో శ్రీల భక్తి సిద్ధాంత తన కృష్ణ చైతన్య తత్వ ప్రచారమును భారతీయ ఆధ్యాత్మిక జీవనమైన కృష్ణ చైతన్యమును ఒక ప్రబల శక్తిగా తిరిగి స్థాపించుటలో కృతకృత్యుడయ్యను. 1930లో కృష్ణ చైతన్య తత్వ ప్రచారాన్ని బాగా స్థాపించడంలో ఎందుకని ఆయన ఇవన్నీ మఠాలన్నీ స్థాపించగలిగారు. అప్పుడు తన ఈ కార్యక్రమము శాశ్వతంగా కొనసాగుటకును, తాను లేకునను గౌడీయ మఠము సక్రమంగా నిర్వహించబడుటకును ఒక సంయుక్త కార్యాచరణ సమితిని, గవర్నింగ్ బాడీ కమిషన్ ఇంగ్లీష్లో, ఏర్పాటు చేయమని శిష్యులను కోరాను. ఏదైతే మనకి ఇప్పుడు ఇస్కాన్లో జీబీసీ అనేది అంటున్నాం, ఇది భక్తి సిద్ధాంత వాళ్ళ శిష్యులకి చెప్పారు. 1937 జనవరి 1వ తేదీన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు భగవద్ధామను తిరిగి చేరుకున్నారు. ఎందుకని 30 కల్లా ఇవన్నీ స్థాపించి ఇవి కొనసాగడం కోసం శిష్యులకి చెప్పారు. కానీ ఆయన 37 జనవరి 1లోనే వెళ్ళిపోయారు. ఈ లోపు వాళ్ళు స్థాపించేసరికి ఆయన వెళ్ళడంతో ఇక జరిగేది ఒకటే, ఇది చాలామందికి తెలియదు, ఏంటంటే కొట్టుకుంటారు. ఎలాగా, ఒక తండ్రి పోగానే కొడుకులు నాకు ఇది, నీకు అది, నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలి అని కొట్టుకున్నట్లుగానే ఇక్కడ కూడా అలాగే జరిగింది. అది ఎక్కడైనా అదే జరుగుతూ ఉంటుంది సహజంగా. కాబట్టి చాలా రకాలుగా విడిపోవడం అవన్నీ, ఇది కేవలం గౌడీయ మఠానికి అవుతుందని అనుకోకూడదు, ఇది అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. అంటే కాకపోతే ప్రభుపాదకి ప్రత్యేకమైన కృప ఉండడం వలన ఇప్పుడు కూడా ఇస్కాన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ అందులో కూడా లోతుగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది అందులో వచ్చే మార్పులు ఏమిటి రకరకాలుగా అనేది సహజం. ఇది ఎందుకంటే కలియుగం కాబట్టి. దురదృష్టవశాత్తు ఆయన అగ్రశ్రేణి శిష్యులు గవర్నింగ్ బాడీ కమిషన్ నెలకొల్పవలననే ఆదేశమును పాటింపలేకపోయారు. అది దురదృష్టం, ఇప్పుడు నేను చెప్పిన దురదృష్టం. అందుకని తత్ఫలితంగా గౌడీయ మఠం ఒక సంయుక్త ప్రచార సంస్థగా రూపొందలేకపోయాను. క్రమముగా అది చిన్నాభిన్నమాయను. కానీ అభయ్ చరణ్ తన గురువు గారి నుండి వ్యక్తిగతంగా పొందిన ఆదేశం మరియు కృష్ణ చైతన్యమును విశ్వమంతటా ప్రచారం చేయవలను భక్తి సిద్ధాంత సరస్వతి వారి స్వప్నము వైపునకే శ్రద్ధ చూపెను. అతడు సన్యాసాశ్రమం స్వీకరించి భక్తి వేదాంత స్వామి మహారాజ్ అను సన్యాసాశ్రమ నామాన్ని పొందాను. 1965లో కృష్ణ చైతన్య తత్వమును ఆంగ్ల భాష ద్వారా విదేశాల్లో ప్రచారం చేయుటకు అమెరికాకు బయలుదేరాను. శ్రీల భక్తి వేదాంత స్వామి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును నెలకొల్పాను. భక్తివేదాంత స్వామి ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారు. ఎందుకని ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆయన నిజానికి ప్రభుపాదకి ఇస్కాన్ అని కొత్తగా స్థాపించాలని అసలు కోరిక లేదు. కానీ ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఈయన గృహస్థగా ఉన్నాడు చాలా కాలం. గౌడీయ మఠంలో గృహస్థగా ఉండి ఆయన కెమిస్ట్ లాగా, అంటే మెడిసిన్స్ ఇవన్నీ అమ్ముకోవడం, తయారు చేసే వీటికి సంబంధించిన వ్యాపారంలో గృహస్థగా ఉండి సాధన చేశారు. ఎవరు? ప్రభుపాద. అప్పుడు వీళ్ళందరూ సాధారణంగా ఏంటంటే ఆయన గృహస్థుడు కదా, మనం సన్యాసులు, ఆయనకి పెద్ద ఏముంది, ఏం చేయగలలే అనుకున్నారు. అందువలన ఆయన సన్యాసం తీసుకొని అమెరికా వెళ్ళినా కూడా అనేక సార్లు లెటర్లు కూడా రాస్తారు గౌడీయ మఠం, నాకు సహాయం కావాలి, ఎవరినైనా పంపించండి, ఇక్కడ నేను ప్రచారం చేస్తున్నాను, మన గురువు గారు ఆశయం కదా అని రాసినా కూడా ఎవరు ఏమి స్పందించరు. అందుకని ఎవరూ స్పందించడం లేదు కాబట్టి ఇంకా ఆయనకి ఎటువంటి సహాయం లేదు కాబట్టి ఇక ఆయన కృష్ణుడి యొక్క ప్రేరణ మేరకు ఇస్కాన్ అనే ఈ సంస్థని స్థాపించడం, దాని ద్వారా ప్రచారం అనేది మొదలైంది. దానికి ఒక కార్యాచరణ సమితిని కూడా ఏర్పాటు చేసింది. ఎందుకని ఆయన భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పింది నువ్వు తెలుసు కదా, ఒక బాడీ ఉండాలని. కాబట్టి జీబీసీ అనేది ఆయన స్థాపించిన వెంటనే కూడా జీబీసీని కూడా మొదలుపెట్టారు చాలా కొద్ది కాలంలో. 1977లో ఆయన తిరోభవించిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ ఉద్యమనకు ఆది మార్గ నిర్దేశము చేస్తూనే ఉన్నది.
ఈ ఈ ఉద్యమంకు అది మార్గనిర్దేశం చేస్తుంది. ఏంటది? ఈ జీబీసీ అనేది కార్యాచరణ సమితి. ఈ విధముగా పరమ పూజ్య అని రాయరు ఇక్కడ మామూలు. ఈ విధముగా కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి మరియు ఆయన శిష్యుల యొక్క నిరంతర కృషి వలన శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి వారి కార్యకలాపములను విశ్వమంతటా కొనసాగుచున్నవి. కాబట్టి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి కృప వలన ఆయన గురువుగారి ఆశయమైన ఏదైతే ప్రచారం చేయాలని ఉందో అది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి గురించి నా వివరాలు. ఆయన యొక్క పరిచయం చాలా ముఖ్యం. ఇంకా ఈయనకి చాలా పేర్లు కూడా ఉన్నాయి. సింహ గురువు అని కూడా అంటారు ఈయన. ఎందుకంటే సింహంలాగా నిర్భయంగా ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు భక్తి సిద్ధాంత. ఎంతగా అంటే ప్రచారం చాలామందికి నమ్మకం కలగకపోవచ్చు, ఆయన్ని చంపడానికి కూడా సిద్ధపడ్డారు కొంతమంది. ఎవరిని? భక్తి సిద్ధాంతని. అంతే ఈ రోజుల్లో కూడా చూడొచ్చు. మనం కూడా ఎవరైతే నిజంగా మాట్లాడతారో వాళ్ళందరినీ అటువంటి వాడిని అందరూ మూసేయాలని లేదా వాడిని లేకుండా చేయాలని వాడిని దూరంగా పెట్టాలని ఇప్పటికి కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. చివరికి ఇస్కాన్లో కూడా నిజంగా మాట్లాడే వాళ్ళని పక్కకు పెడతారు. ఎందుకని? ఇస్కానే కాదు, ఏ సంస్థ అయినా ఆ సంస్థల్లో జరుగుతున్న లొసుగులు ఏవైనా బయట పెడితే ఎవరైనా ఏం చేస్తారు? దాన్ని అతన్ని చంపేయడానికో లేపేయడానికో ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా శాస్త్రాన్ని ఇంకే దేన్నైనా నిజాన్ని ఉన్నదన్నట్లు మాట్లాడితే అలాగే ఉంటుంది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్నప్పుడు ఆయన సహజీయాల నుండి అంటే చైతన్య మహాప్రభు అనుచరులని చెప్పుకుంటూ వాళ్ళు విచ్చలవిడి ఇంద్రియభోగం చేస్తూ పైకి మాత్రం వేషం వేసుకొని భక్తులుగా చలామణి అవుతున్న వాళ్ళందరినీ కూడా సంఘానికి చూపెట్టడం, ఇంకా అదేవిధంగా బ్రాహ్మణులను చెప్పుకుంటూ బ్రాహ్మణులుగా ఉండకుండా వీళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా ఒక సంఘానికి వ్యతిరేక శక్తిలాగా ఆయన పరిణమించారనమాట. మిగతా వాళ్ళందరూ కలిసి కట్టకట్టుకొని ఈయన చంపేయాలని ప్రణాళిక వేసుకున్నారు. అలానే ఉంటుంది అన్నమాట నిజం మాట్లాడితే. నిజానికి చెప్పాలంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఆదేశాలని ఉపదేశాలని అర్థం చేసుకునే స్థితి ఇప్పుడైతే చాలా కొద్ది మందికి మాత్రం, ఇప్పటికీ చాలా కొద్ది మందికే ఉంది. దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన యొక్క ప్రచారాన్ని ఒకటే అంటారు, ఏంటంటే చాపింగ్ టెక్నిక్ అంటారు. చాపింగ్ అంటే కత్తి తీసుకొని కోసేయడం అనమాట. అలా ఉంటుంది ఆయన ప్రచారం. కాబట్టి దేనికి వస్తారంటే అహంకారాన్ని, మనలోని అహంకారాన్ని కోస్తూ ఉంటారు. ఎవరికి ఇష్టం మన అహంకారాన్ని కోయడం? ఎవరు కోయకూడదు. మనం గొప్ప అని చెప్తూ ఉంటే మనం వాళ్ళని వింటాం. అది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి. ఇంకా చాలా ఉన్నాయి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి చెప్పాలంటే. ఇంకా ఒకటి రెండు విషయాలు చెప్పొచ్చు. ఏంటంటే అవి ముఖ్యంగా భక్తి సిద్ధాంత వైభవ్ అనే పుస్తకం ఉంది. అందులో నాకు బాగా నచ్చిన ఒకటి రెండు చెప్తాను. ఏంటంటే ఒకసారి ఒక సాధు సమ్మేళనం జరిగిద్ది. అక్కడున్న రాజు ఏర్పాటు చేస్తాడు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ సాధు సమ్మేళనానికి వెళ్ళి 4 రోజులు రోజు భగవంతుడికి అర్పించిన తులసి మాత్రమే దీని వచ్చారంట. అది భక్తి సిద్ధాంత వైభవంలో రాసి ఉంది. ఎందుకు 4 రోజులు అసలు ఏం ప్రసాదం కూడా తీసుకోలేదు? ఎందుకు అంటే ఆయన ఆలోచన ఏంటి? భక్తి సిద్ధాంత ఆలోచించారు, నేను ఇక్కడికి వచ్చాను శ్రీకృష్ణుడి గురించి ఎవరికీ చెప్పలేకపోయాను. కారణం ఏంటంటే 4 రోజులు అక్కడ ఉన్న ఆయనకి ప్రవచనం ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదు. మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, వచ్చిన సాధువులు. అక్కడ ఆయనకి అవకాశం ఇవ్వలేదు. ఆయన ఏమనుకున్నారు? నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు, ఇక్కడ నాకు ఏ అర్హత ఉంది ఇక్కడ నేను వాళ్ళది ఈ ప్రసాదం తీసుకొని ఇక్కడ తినడానికి అనేది ఆలోచన అయింది. అది వైష్ణవుడు అంటే. అలా ఆలోచిస్తారు వైష్ణవులు, నిజమైన వైష్ణవులు. 4 రోజులు కేవలం తులసి, ఆ వచ్చిన శిష్యులు తింటున్నారు. ఆయన ఏం అనలేదు ప్రసాదం తీసుకున్నా కూడా. శిష్యులు మరి అందరూ ఉండలేరు కదా, ఆయనకి సేవలు చేస్తూ ఉంటారు కాబట్టి. అది అసలు వైష్ణవుడు అంటే అది. ఇప్పుడు చూడొచ్చు మనకి ఇప్పుడు మన ఉద్యమంలో కానీ ఇంకా ఎలా ఉన్నారంటే, నాకు గౌరవం ఇవ్వలేదు, లేదా నాకు పదవి ఇవ్వలేదు, నేను టెంపుల్ ప్రెసిడెంట్ అవ్వలేదు, లేదా ఇంకేదో, లేదా నన్ను ముందల పెట్టలేదు, నాకు గుర్తింపు లేదు అని బయట వాళ్ళు అంటే అనుకోవచ్చు. భక్తులు అనుకునేవాళ్ళు చాలా ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని. ఇంకొక విషయం ఏంటంటే ఆయన చెప్పేది, ఆల్వేస్ డిజైర్ ద బెస్ట్ ఫర్ యువర్ వరస్ట్ ఎనిమీ అని ఒక ఇంగ్లీష్లో ఉంది. అది అంటే ఏంటంటే నీ యొక్క బద్ధ శత్రువుకు కూడా మంచి జరగాలని కోరుకోవాలంట. అది చెప్తున్నారు ఆయన. అంటే ఏంటి? శత్రువు అంటే ఆ వ్యక్తి అవతలవాడు ఇతన్ని శత్రువు అనుకుంటాడు, కానీ ఇతను అనుకోడు.
ఇతనేమనుకోవాలి, అతను అవతల వ్యక్తి ఇతని శత్రువు అనుకున్నా ఇతనేమనుకోవాలంట, ఆయన చాలా మంచి వ్యక్తి అవ్వాలి అని కోరుకుంటూ ఉండాలంట. అది వైష్ణవుడు అంటే. ఎవరు కోరుకుంటారు? మనం ఒక శత్రువు ఎవరైనా వాడు నన్ను శత్రువుగా అనుకున్నా అంటే వాడు నాశనం అవ్వాలనే మనం అనుకుంటాం. కానీ మనం అతను బాగుండాలి, చక్కగా ఉండాలి, ఇంకా బాగా కృష్ణ భక్తుడు అవ్వాలి, ఇలా ఎవరు కోరుకుంటారు? మంచివాడిగా ఉండాలి, అందరూ అతన్ని కీర్తించాలని కానీ ఎవరు కోరుకోరు. ఈ రెండు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి భక్తిసిద్ధాంత గురించి చెప్పాలంటే. నిజానికి భక్తిసిద్ధాంత వైభవం అనే గ్రంథం ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ సాధారణ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కూడా అది అర్థం కాదు. చాలా కఠినమైన పదాలు ఉన్నాయి. ఒక డిక్షనరీ పక్కన పెట్టుకొని చదువుకోవాలి దాన్ని. అలా ఉంటుంది ఆ పుస్తకం. అప్పటికి నేను కొన్ని అయితే అంటే ఇందులో ఛానల్లో ఉన్నాయి. భక్తిసిద్ధాంత వైభవం అని ఒక 13 వీడియోలో ఎన్నో ఉన్నాయి, చూడవచ్చు ఇంకా అవి కావాలంటే. సరే, ఇప్పుడు మనం ఈ బ్రహ్మ సంహిత అనే గ్రంథంలోకి వెళదాం. దీనికి పరిచయం చదువుదాం. ఇది బ్రహ్మ సంహిత యొక్క పరిచయం. బ్రహ్మ సంహిత అత్యంత ప్రధానమైన శాస్త్ర గ్రంథము. ఈ గ్రంథం యొక్క 5వ అధ్యాయం శ్రీ చైతన్య మహాప్రభువునకు దక్షిణ భారతదేశమున తమిళనాడు రాష్ట్రమునందలి తిరువట్టారు, ఇక్కడ తిరువత్తారు అని ఉంది, నిజానికి అది తిరువట్టార్, రూ కూడా ఉండదు, తిరువట్టార్ అంతే దాని ఉచ్చారణ. తిరువట్టార్ గ్రామమున గల ఆదికేశవ మందిరంలో లభించను. ఇది ఈ బ్రహ్మ సంహిత ఎక్కడ లభించింది? చైతన్య మహాప్రభుకి ఆయన దక్షిణ భారత యాత్ర చేస్తున్నప్పుడు తమిళనాడులోని తిరువట్టార్ అనే గ్రామంలో ఆదికేశవ పెరుమాళ్, అంటే అది 108 దివ్యదేశాలైన, అంటే శ్రీ వైష్ణవులకి దివ్యదేశాలు, మనకు కాదు, 108కి వాళ్ళ దివ్యదేశాలైన అందులో ఒక దాంట్లో ఈ యొక్క గ్రంథం ఏది? ఈ బ్రహ్మ సంహిత అనే గ్రంథం ఉంది, లభించింది. అది కూడా ఈ 5వ అధ్యాయం నందు అచింత్య భేద, అందులో కూడా 5వ అధ్యాయమే లభించింది అంటారు. కానీ కొన్ని భేదాలు ఉన్నాయి. ఏంటంటే కొన్ని 5వ అధ్యాయంతో పాటు కొన్ని వేరే ప్రతులు కూడా అందులో ఉన్నాయని. కానీ మొత్తానికి ఇందులో 100 అధ్యాయాలు ఉంటాయి. ఎందులో? ఈ బ్రహ్మ సంహితలో. అందులో 100 అధ్యాయాల్లో మనకి 5వ అధ్యాయమే మనం చదువుతున్నాం. ఇప్పుడు పరిచయం చూద్దాం, తర్వాత దీనికి సంబంధించి కూడా ఇంకా మనకి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ముందు మాటలో కూడా రాస్తారు, అది కూడా మనం తర్వాత చదువుతాం. ఈ 5వ అధ్యాయం నందు అచింత్య, ఇందులో ఏమేమి ఉన్నాయో ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు. ఈ గ్రంథంలో మనం ఏమేమి తెలుసుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి కూడా ఎవరైనా కూడా ఇదే కాదు, ఎప్పుడైనా బాగా శ్రద్ధగా ఏదైనా వినాలి, తెలుసుకోవాలంటే ఒక పెన్ను పుస్తకం తీసుకొని కూర్చోవడం అవసరం. చాలామంది ఏంటంటే ఊరికే సరదాగా బాగుంది కదా అని వచ్చి కూర్చుంటారు. పెన్ను పుస్తకం ఏముండదు, వింటారు, పోతుంటాయి. కానీ మన శ్రద్ధ ఎక్కువగా ఉండాలంటే పెన్ను పుస్తకం ఉంటే ఏమైందంటే రాస్తూ ఉంటే ఇంకా శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది, రాసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ ముఖ్యంగా బ్రహ్మ సంహితలో చాలా చాలా ఎలాంటి పుస్తకం అంటే ఇది భాగవతం, భగవద్గీత మొత్తం అంతా కలిపితే ఏముందో ఇదంతా ఇందులో అవన్నీ ఉన్నాయి మొత్తం చెప్పాలంటే. ఇందులో భక్తియుక్త సాధన పద్ధతులను, అష్టాదశాక్షర వైదిక మంత్రం, అష్టాదశాక్షర మంత్రం ఒకటి ఉంది, అది ఏంటని ఇప్పుడు మనం చెప్పం, గ్రంథంలో ఎలాగ వస్తుంది. ఆత్మ పరమాత్మ సకామ కర్మల యొక్క సంభాషణలు, సకామ కర్మ నిష్కామ కర్మ వాటికి సంబంధించి, అంటే ఏంటి కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం అన్నీ ఇవన్నీ కూడా ఉంటాయి. కామగాయత్రి వివరణ, గాయత్రి అంటే కామగాయత్రి వేరు, మళ్ళీ గాయత్రి వేరు, దానికి వివరణ ఉంది. ఆ కామ బీజం ఏంటి? కామ బీజము ఆది కారణమైన శ్రీ మహావిష్ణువుని గూర్చి మరియు ఆధ్యాత్మిక జగత్తుని గూర్చి, ప్రత్యేకించి గోలోక బృందావనం గూర్చిన వివరణలన్నింటినీ కూడా ఈ అధ్యాయము తెలియజేయను. ఇంకను ఈ బ్రహ్మ సంహితలో శ్రీ గణపతి, గర్భోదక సాయి విష్ణువు, గాయత్రి మంత్రోత్పత్తి, గోవిందుని దివ్యరూపము, ఆయన దివ్య స్థితి మరియు ఆయన ధామము, జీవతత్వము, సర్వోత్తమ లక్ష్యం, అంటే మన యొక్క సర్వోత్తమ లక్ష్యం ఏంటి, జీవతత్వం ఏంటి, దుర్గామాత, దుర్గా అంటే ఎవరు? అమ్మవారు. తపస్సునకు గల అర్థం, తపస్సుకు అసలు అర్థం ఏంటి, ఎందుకు చేయాలి తపస్సు, పంచమహాభూతములు, భూమి, నీరు, నిప్పు, గాలి ఏంటివన్నీ, భగవత్ ప్రేమ అంటే భక్తి అంటే కృష్ణ ప్రేమ ఏమిటది, నిరాకార బ్రహ్మము, బ్రహ్మదేవునకు దీక్ష ప్రదానం, బ్రహ్మ మనందరం కూడా దీక్ష తీసుకున్నట్టే బ్రహ్మ కూడా దీక్ష తీసుకున్నాడు, ఎక్కడి నుంచి? శ్రీకృష్ణుడు. ఎలాగా? భగవంతుని దర్శించుటకు కావలసిన దివ్య ప్రేమ దృష్టి,
ఏ దృష్టి కలిగి ఉండాలి మనం భగవంతుని దర్శించాలంటే? మున్నగు విషయములన్నీ వివరించబడినవి. భక్తియుక్త సేవ దశలు కూడా వివరింపబడినవి. భక్తియుక్త సేవ దశలు కూడా ఇందులో ఉన్నాయి. మరియు మనస్సు, యోగ నిద్ర, అదృష్ట దేవత అయిన లక్ష్మి, బద్ధ జీవాత్మ మరియు దాని కర్తవ్యములు. బద్ధ జీవాత్మ అంటే మనందరం చేయాల్సిన పనులు, మనందరం బద్ధజీవులం కాబట్టి. శ్రీ మహావిష్ణువు యొక్క యథార్థ తత్వము, స్తోత్రములు, వైదిక మంత్రములు, పరమశివుడు, వైదిక సాహిత్యము, సాకార నిరాకార తత్వములు, సదాచారములు అంటే మన యొక్క వైష్ణవులు కానీ వీళ్ళంతా సదాచారాలు ఏంటి ఇవన్నీ, లేదా సాధారణ వ్యక్తులు ఏం పని చేయాలి మొదలుగా అనేక విషయాలు ఈ బ్రహ్మ సంహితలో చర్చింపబడినాయి. సూర్యుని యొక్క, భగవంతుని యొక్క విరాట్ రూపముల వర్ణనలు కూడా ఉన్నవి. అంటే సూర్యుడి యొక్క రూపం మరియు భగవంతుడి యొక్క విరాట్ రూపం ఈ బ్రహ్మ సంహిత యందు ఈ విషయములన్నీ సారభూతముగా సారాంశంగా ఇచ్చారు. దానికి విడదీసి చెప్తూ పోతే చాలా చెప్పొచ్చు. సారభూతంగా సంక్షిప్తంగా వివరింపబడినవి. ఇది పరమపూజ్య ఇది కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద విరచిత శ్రీ చైతన్య చరితామృత మధ్యలీల 9వ అధ్యాయం 239-40 శ్లోకాల నుంచి వ్యాఖ్యానం. ఎందుకంటే దాన్ని ప్రభుపాద ప్రత్యేకంగా దీనికోసం రాయలేదు. ఈ గ్రంథం గురించి ఏమేమైతే రాశారో చైతన్య చరితామృతంలో దాన్ని ఇక్కడ పరిచయంగా మనకి ఇవ్వడం జరిగింది. హరే కృష్ణ. ఇంతటితోటి బ్రహ్మ సంహిత పరిచయం, ఉపోద్ఘాతం అనేది ఆపేస్తున్నాను. ఎవరికైనా దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి మొదట, తర్వాత వేరే ప్రశ్నలు. హరే కృష్ణ. సంహిత అంటే సంహిత, అరణ్యకాలు, ఈ విధంగా రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే మొత్తానికి చెప్పాలంటే పురాణాలు ఇవన్నీ ఏంటంటే గ్రంథాలని అనుకోవచ్చు, సంకలనం చేసినవని. ఇంకా ఉపనిషత్తులు మనం చూసినట్లయితే గురువు శిష్యుల మధ్య జరిగిన సంవాదం. సంహిత అంటే ఒక వ్యక్తి, ఇప్పుడు మను సంహిత అంటే ఇలా ఒక వ్యక్తులు వాళ్ళు తయారు చేసినవి అనమాట. వాళ్ళు ఆ సాక్షాత్కారం ద్వారానో లేదా వాళ్ళు విన్నది కానీ ఈ విధంగా వాటికి అర్థాలు ఉంటాయి. ఉపనిషత్తు అని ఇవన్నీ కూడా వైదిక గ్రంథాలే. పురాణాలని, పురాణం అంటే పురాణ అంటే పాతది, జరిగింది అని. ఈ విధంగా చాలా అర్థాలు ఉన్నాయి. సంహిత అని, అరణ్యకాలని, బ్రాహ్మణాలని అవన్నీ మీరు వినలేదు, మనం వినం కూడా పేర్లు చాలా ఉన్నాయి. ఇలాగా 100 శ్లోకాలని సంహితలు ఏనైనా ఉండొచ్చు. మను సంహిత ఉంది, మను తయారు చేసి మను రాసింది మానవాళి కోసం. అలా ఏం లేదు. మనకి ప్రభుపాద చాలా ఉన్నతమైన వాళ్ళని, పరమ పూజ్య అనేది మనం ఇప్పుడు సన్యాసులకు కూడా వాడతాం, ఏ సన్యాసికైనా. కానీ ప్రభుపాద ఒక ఆచార్యుడు కదా, అందుకని నేనైతే ప్రత్యేకంగా చాలా చోట్ల చూస్తాం కృష్ణ కృపామూర్తి అని రాస్తారు కదా. అదేం తప్పేం కాదు, పరమ పూజ్య అనేది కూడా తప్పేం కాదు, అదేదో అపరాధం కాదు వాళ్ళు అలా రాయడం. చాలామంది అడుగుతుంటారు, ఎవరో మాతాజీ కూడా అడిగారంట, మనకి గుళ్ళలో టెంకాయ ఎందుకు కొట్టరు అంటే. బయట గుళ్ళలో టెంకాయ అంటే కాదు, కొబ్బరికాయ అనాలి. టెంకాయ అనేది కొంచెం తక్కువ స్థాయి పదం. కొబ్బరికాయ ఎందుకు కొట్టరు అంటే, మనం ప్రతి మందిరంలో ప్రతి సంప్రదాయానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మన సంప్రదాయంలో ఉన్న పద్ధతి ప్రకారం మనం కొబ్బరికాయలు కొట్టం. కానీ మనం కూడా కొబ్బరికాయలు కొడతాం. కొట్టి నీళ్లు కూడా బయటికి పోకుండా నీళ్లను కూడా పట్టి చట్నీ చేస్తాం. అదే కొబ్బరికాయతో కొబ్బరి లవ్ చేసి కృష్ణుడికి పెడతాం. అనేక పదార్థాలు బూరెలో వండుతాం కొబ్బరితోటి, ఇంకా చాలా చేస్తాం, చేసి కృష్ణుడికి అర్పిస్తాం. అది మనం చేసేది. కాబట్టి మన సంప్రదాయంలో ఇది. ఎందుకంటే మనం కృష్ణుడిని మనలో ఒకడిగా, అంటే భక్తుల్లో చాలా సన్నిహితంగా భావించేటువంటి సంప్రదాయం మనది. కాబట్టి ఆయనకు కూడా అన్నీ తినదగినటువంటి రూపంలో. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టేసి నిజానికి బయట మందిరాల్లో 2 చిప్పలాడు పెడతారు వాళ్ళు, వాళ్ళ విధానం అది. అందులో తప్పేం లేదు, మళ్ళీ వాళ్ళని తప్పని దయచేసి అనుకోవద్దు. ఇప్పుడు చెప్పబోయేదాన్ని విని ఏంటంటే, అది తీసుకొని తినాలి కదా వాళ్ళు, మనం అక్కడ పెట్టేస్తే ఎలాగా అనేది మన సంప్రదాయంలో మన భావన. కాబట్టి మనం ఏం చేసి కొబ్బరి తీసేసి దానికి కావాలంటే బెల్లంతో తొక్కి లడ్లుగా పెడతాం, లేదా కొబ్బరిలో చేసిస్తాం, లేదా ఇంకేదో చేసి పెడతాం. అది మన విధానం అంతే. వినాయక చవితి గురించి చెప్తారా? వినాయక చవితి చాలామంది భక్తులు అడుగుతున్నారు, వినాయక చవితి ఏంటి, మేము చేయొచ్చా అంటే,
ఇదంతా ఏంటంటే ఒక అలవాటు, అంటే అలవాటు కొద్దీ చేయడం. చాలామంది కృష్ణ చైతన్యంలోకి కొత్తగా వచ్చే వాళ్ళకి వినాయక చవితి వదిలేయాలి, దసరా వదిలేయాలంటే భయం. అంటే వాళ్ళకి ఏమైనా కోపం వస్తుందని కొంతమందికి, అమ్మవారు కొడతారనో లేదా ఇంకేదో, మా కులదైవాన్ని వదిలేస్తే అని. ఇవన్నీ ఏమీ లేవు. శ్రీల ప్రభుపాద భగవద్గీతలో రాస్తున్నారు, కులదైవాలు, కులాచారాలు, వంశాచారాలు, మతాచారాలు వదిలివేయాలి కృష్ణ చైతన్యంలోకి వచ్చేవాళ్ళు అని స్పష్టంగా భగవద్గీతలో భాష్యంలో ఉంది. మీకు కావాలంటే ఎక్కడుందనేది ఎవరైనా అడిగితే చెప్తాను, చూపిస్తాను కూడా. దాని ఆధారంగా మనం అవన్నీ ఎవరైతే కృష్ణ భక్తి కావాలి, కృష్ణ ప్రేమ కావాలి అనేవాళ్ళు వదిలేయాలి, అంతే. ఇది అందరికీ సమాధానం, ప్రతి ఒక్కళ్ళకి. ఇక మేము ఊర్చుకోలేము, మాకు బాధ కలుగుతుంది, మా సెంటిమెంటు అంటే ఇక దాని పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. మన సంప్రదాయంలో కుంకుమ, పసుపు అవి వాడరు కదా పెట్టుకోవడానికి, ఎలాగా అంటే మగవాళ్ళు పెట్టుకోరు కుంకుమ. అవును. ఇస్కాన్ టెంపుల్ కి ఒక తెలియని వ్యక్తి వెళ్ళి విభూతి అడిగాడంట. ఇక్కడ ఎందుకుంటారు విభూతి, శ్మశానంలో ఉంటుంది పో అన్నారంటే ఎవరు. అలాగా దీన్ని ఏమంటారు, విమర్శనాత్మకంగా తీసుకుంటున్నారు అన్నమాట. ఇస్కాన్ లో కుంకుమ ఉండదు, పెట్టుకోరు వాళ్ళు. దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు లోకులు, కాకులు ఎన్నో కూసుకుంటూ ఉంటాయి, దానికి మనం ఏం చేస్తాం? కాకికి బుద్ధి కూడా పెద్దగా ఏమి ఉండదు, కేవలం తినడం. ఎక్కడంటే కాకి ఎక్కడ ఉంటుంది, వాయస తీర్థాల్లాగా అలా ఏదేదో మాట్లాడుకుంటారు. వాటన్నిటిని మనం పట్టించుకో అవసరం లేదు. వాడు సామరస్యంగా తెలుసుకోవాలని వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు. ఒకవేళ కొంచెం దురుసుగా ఎవరైనా కూడా ప్రవర్తించవచ్చు. ఇస్కాన్లో ఉన్న తెలియని భక్తులు, తెలియని భక్తులు అలా మాట్లాడి ఉండొచ్చు, ఇక్కడ ఎందుకుంటుంది వెళ్ళండి అని. అది వాడి తప్పు కూడా, మాట్లాడిన వాడి తప్పు కూడా. ఎందుకంటే అపరిపక్వమైన అవగాహన ద్వారా అలా మాట్లాడి ఉండొచ్చు. దానికి మనం ఏం చేయలేము. భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్కి శ్రీల గౌరకిషోర్ దాస్ బాబాజీ దీక్ష ఎలా ఇచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న. నిజానికి గౌరకిషోర్ దాస్ బాబాజీ భక్తి వినోద్ ఠాకూర్ దగ్గరకు వచ్చి నేర్చుకోవడం ఇవన్నీ కూడా భక్తిసిద్ధాంతకి తెలుసు. ఇంకా భక్తిసిద్ధాంతకి భక్తి వినోద్ ఠాకూర్ చెప్పారని నువ్వు వెళ్ళి గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గర దీక్ష తీసుకోమని కూడా భక్తి వినోద్ ఠాకూర్ ఆదేశించింది కూడా గౌరకిషోర్ దాస్ బాబాజీ తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికి కూడా గౌరకిషోర్ దాస్ బాబాజీ వెంటనే ఇవ్వలేదు. ఎన్నిసార్లు నాకు గుర్తులేదు, కనీసం 10 సార్లు పైనే. ఆయన దగ్గరికి వెళ్ళి దీక్ష ఇవ్వండి అని అడిగితే గౌరకిషోర్ దాస్ బాబాజీ చెప్పేది ఏంటంటే, మహాప్రభు ఆదేశం ఇంకా నాకు రాలేదు, వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడేం లేదు, వస్తే ఇస్తాను లేదంటే లేదు అని ఆయన హరినామం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా అంటున్నా కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మళ్ళీ వెళ్ళి చివరికి దీక్ష అప్పుడు శిష్యులు అయ్యారనమాట. అది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే మనకి అంటే పచ్చిగా చెప్పాలంటే మనందరికీ బలుపు ఉండడం వల్ల, చాలామంది భక్తులు మన దగ్గర రావడం వల్ల మనం ఎవరిని లెక్క చేయట్లేదు. అదే చెప్పాను కదా, భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ని చంపాలని అసూయ ఎందుకు కలిగింది అంటే, మిగతా వాళ్ళందరూ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు సంఘానికి. వాళ్ళందరూ ఎదవలు, వాళ్ళందరూ పనికిరాని వెధవలు అని తెలిసిపోతుంది. ఎప్పుడైతే వాడు వెధవని తెలిసిపోతే వాళ్ళ దగ్గరికి జనం వెళ్ళరు, జనం వెళ్ళకపోతే వాడికి డబ్బులు రావు. అదేవిధంగా అక్రమ మైదునం ఇవన్నీ చేయడానికి అవకాశం వాడికి ఉండదు. వీటన్నిటినీ దూరం చేస్తున్న భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ని ఎందుకు ఉంచాలి? వాడిని చంపేస్తే మన పని మన దందా నడుస్తుంది అనేది వాళ్ళ ఆలోచన, కాబట్టి చంపుతారు. ఎవరు అవతల వాళ్ళు భక్తి ముసుగులో ఉన్న నటులు, వాళ్ళు భక్తులు కాదు. చంపాలని నిజంగా భక్తుడు చంపాలని ఎందుకు అనుకుంటాడు? హరే కృష్ణ. ఎవరు ఇక్కడ ప్రశ్న చేయెత్తారు? ప్రభుజీ, మన సాంప్రదాయంలో గోపీచందనం ఉంటది కదా ప్రభు, టెంపుల్స్ లో పెట్టుకోవడానికి. అవును. అది గోపీచందనం యొక్క విశిష్టత ఒక్కసారి చెప్తారా? విశిష్టత ఏం లేదు. అది ద్వారకలో ఎవరైతే ఆ భార్యలందరూ ఏడ్చినటువంటి ప్రదేశం, ఏది ఆ గోపికలు, కృష్ణుడి యొక్క భార్యలందరూ ఏడవడం, ఇదంతా ఆ జరిగిన ప్రదేశంలో వాళ్ళ కన్నీళ్ళ నుంచి వచ్చిన దాని ద్వారా మట్టి అలా తయారైందని. అంతే, కృష్ణుడి పట్ల విరహంలో వాళ్ళు ఏడ్చారు కాబట్టి దాన్ని మనకి విరహంలో ఉండే భక్తి కదా మనకి చైతన్య మహాప్రభు నేర్పిస్తుంది. కాబట్టి దాన్ని ధరించడం ద్వారా మనకు కూడా ఒక సూచన అలంకారప్రాయంగా అది అక్కడ మట్టి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, బ్రహ్మ సంహితను భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారా, ప్రభుపాద్ చెప్పారా?
ఇది ఎవరో చెప్పలేదు. బ్రహ్మ సంహిత అంటే బ్రహ్మ సాక్షాత్కారం పొంది చెప్పింది విషయం. అది తర్వాత వస్తుంది, మనకి ముందు మాటలో కూడా వస్తుంది, దాని తర్వాత చెప్తాను దాని గురించి. అది ఇక్కడ ప్రశ్న. భాష్యం ఇచ్చింది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు. రాలేదు, ముందర రాకుండా వచ్చేసి ప్రశ్నలు అడుగుతున్నారు. సరే, ఓకే. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? లేవు కదా? సరే అయితే శ్రీ బ్రహ్మ సంహిత की जय, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ महाराज की जय.